భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీర్పేట్ మున్సిపల్ కార్యాలయం ముందు అధికంగా వసూలు చేస్తున్న ఇంటి పన్నులను తగ్గించాలంటూ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ఇంటి పన్నులను విధిస్తున్నారని, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి ప్రాంతాలలో లేని ఇంటి ట్యాక్సులు ఇక్కడ ఉన్నాయని కార్పొరేషన్ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి ముఖేష్ కుమార్ ముదిరాజు పాపోయారు. పేద ప్రజలను అడ్డు విరుస్తున్న అధిక ఇంటి పన్ను ట్యాక్సులను తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కొలన్ శంకరెడ్డి హాజరై తమ మద్దతును ప్రకటించారు. ప్రజల సమస్యలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఇంటి పన్ను ఛార్జీలను మీర్పేట్లో పెంచిన ఇంటి పన్నును మీర్పేట్లో పెంచిన ఇంటి పన్నులను మీర్పేట కార్పొరేషన్ లో పెంచిన ఇంటి పన్నులను ఇప్పటి వరకు కూడా మన కార్పొరేషన్ల మీద, ఈ ట్యాక్స్ల మీద ఏ రోజు కూడా స్పందించలేకపోయింది. ఎలక్షన్ ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ లీడర్లు పెద్ద ఎత్తున ధర్నా చేసి ట్యాక్స్ తగ్గియాలని ధర్నా చేశారు. ఆ రోజు ధర్నా చేసిన మరి యాదు లేదా అని అడుగుతున్నాం. సూటిగా ఏమైంది? 15 నెలల సార్ అడుగుతున్నాం. 15 నెలల సార్ని ఏ రోజు కూడా ఈ పేదల గురించి ఆలోచన వస్తుందని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ లో చెప్పింది నేను ట్యాక్స్ తగ్గిస్తున్నా అని ఎలక్షన్ కంటే ముందు చెప్తుంది. మరి ఎక్కడ పోయినా అమ్మాయి అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళ గురించి పట్టించుకోవాలని ఆలోచన ఎందుకోసం సబితా ఇంద్రాణి గారిని అడుగుతున్నాం. సబితా ఇంద్రాణి గారికి మీ గతంలో చెప్తాం, అమ్మగా ఈ ప్రాంతంలో ఇల్లుంటేనేమో, ఈ ప్రాంతంలో నివసించుంటేనేమో, ఈ ప్రాంతం గోసేదో తెలుస్తుండే. ఈ ప్రాంతం నివసించడం మనకు ఇల్లు లేదు, ఈ ప్రాంతంలో ఇల్లు లేదు, ఈ ప్రాంత వాసి రాదు. కాబట్టి మన బాధల పడతాయని పదే పదే భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఎలక్షన్ కంటే ముందు భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇలా ట్యాక్స్ తగ్గిస్తుంది, తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని మేము ఆ రోజు అనౌన్స్ చేయగానే ఈ రెండు పార్టీలు దొంగ మాట మాట్లాడి మేము కూడా ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పారు. మరి ఎమ్మెల్యే గెలిచినామే సబితా ఇంద్రాణి ఆలోచన వస్తుంది. మీర్పేట్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మీర్పేట్ కార్పొరేషన్లలో పెంచిన ఇంటి ట్యాక్సులు వెంబడే తగ్గించాలని ప్రధాన డిమాండ్ తో ఈ రోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉండి ట్యాక్సులను తక్కువ చేస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట ఇచ్చారు ట్యాక్స్ తక్కువ చేస్తామని. కానీ ఎక్కడ ఉన్న ట్యాక్సులు అక్కడే ఉన్నాయి. మరియు ఈ రోజు ప్రజలు ఆ ట్యాక్స్ కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ మా దగ్గరికి వచ్చి అన్న మేము ట్యాక్స్ కట్టలేమని ఇబ్బందుల బారిన పడుతుంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు అందరూ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూర్చొని ఈ రోజు ఇక్కడ మేము ముందుగా మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ గారికి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మరియు సిడిఎం మేడం శ్రీదేవి మేడం గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు స్పందించని ఎడల ఈ రోజు ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి రిలే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. ఇది ఏ ఇంటికి ఒక్కరి కోసం కాదు, ఇది మనందరి కోసం, మన ఇంటి పన్నుల కోసం. ఇది ఈ రోజు ఇంటి పన్నుల దాకా వచ్చింది, రేపు చెత్త దాకా వస్తుంది. ఇది చెత్త 100 రూపాయలు, 200, 500 అడుగుతారు. తర్వాత డ్రైనేజ్ సాఫ్ ఉండదు, అవుట్లెట్లు ఉండే ఏముండే. తర్వాత మనం ప్రశ్నిస్తే మనం లోపల నొక్కుతారు. ఇవే అయితే రానున్న రోజుల, ఇప్పుడు ప్రశ్నిస్తేనే రాబోయే రోజుల మనం స్ట్రాంగ్ ఉంటాము. ఇది పార్టీ తరపున పార్టీ కోసం చేసే పని కాదు, ఇది ప్రజల కోసం, ప్రజల మద్దతు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం చేస్తున్న కార్యక్రమం. సో దీనికి రేపు ఎల్లుండి జరిపే కార్యక్రమానికి మద్దతు తెలపాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ తరపున కోరుతున్నాను. ఇంటి ట్యాక్సుల గురించి రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన జూబ్లీ హిల్స్ లో కూడా లేనటువంటి ట్యాక్సులు ఈ రోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెంచడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చెప్పారంటే ఇంటి ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తగ్గించి రాబోయే రోజులలో కొత్తగా ట్యాక్సులు వేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అలాగే ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మేము
చేస్తామనేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ ట్యాక్సులు తగ్గించలేదు. అలాగే అప్పుడు గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ట్యాక్సులు పెంచుకుంటూ పోతూనే ఉన్నారు తప్ప తగ్గించడం అనే విషయం ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుండి పేద ప్రజలకు అండగా ఉంటూ ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండేటటువంటి పేద ప్రజలకు ఏవైతే కష్టాలు ఉన్నాయో మేమున్నామని చెప్పేసి ముందుకొచ్చి ఈరోజు ప్రజల తరపున పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండే ప్రజలకు అండగా, అలాగే వాళ్ళు ట్యాక్సులు తగ్గించేంత వరకు ఎవరు కూడా ట్యాక్సులు కట్టొద్దనేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.